హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటో చూసారు కదా మీరే! అదేనండి ఫిష్ కర్రీ. అది లైవ్ ఫిష్. మేము ఈ చేపని సవడ అంటాము. మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? చూడండి, నేను ఫస్ట్ క్లిప్పే మిస్ చేసేసుకున్నాను. ఫిష్ కర్రీకి మనం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోవాలి. కడాయి వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, నూనె వేడవ్వగానే 2 పచ్చిమిర్చి చీల్చినవి వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక టమాటా జ్యూస్ వేసుకోవాలి. 2 టమాటాలు జ్యూస్ చేశాను నేను. టమాటాలు కొంచెం ఫ్రై అయ్యాక 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల చికెన్ మసాలా. ఇంతేనండి. ఇందులోకి మరి ఇంకేమి వేయాల్సిన పని లేదు. అవి బాగా ఫ్రై అయ్యాక చూసండి, మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. సాల్ట్ లేకపోతే ఏది రుచి ఉండదు. ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు సాల్ట్ పడుతుంది. 1 కేజీ ఫిష్ కదండి, ఎక్కువే పడతాయి అన్నీను. అలాగే సాల్ట్ వేసాక లాస్ట్లో ఒక 300 ఎంఎల్ 350 ఎంఎల్ వాటర్, అలాగా ఫిష్ ములిగినంత వాటర్ వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఉడకాలి కదా. ఫిష్ కొంచెం జాగ్రత్తగా మధ్యలోనే అట్లకర్ర పెడుతూ కలపాలి. కడాయిని ఒక ప్లేట్తో కవర్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి, చక్కగా ఉడుకుతుంది ఫిష్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా జాగ్రత్తగా కలిపి మళ్ళీ ఒకసారి కవర్ చేసి ఉంచేయాలి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, మీడియం ఫ్లేమ్లోనే మనం ఉంచుకొని ఇలా చేయాలి. కొంచెం వాటర్ ఉంది కదా, మళ్ళీ కవర్ చేశాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి కొత్తిమీర వేసి ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక్క 2 to 3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా బాగా ఉంది. చూసారా, రెడీ. మరి ఈ యమ్మీ ఫిష్ కర్రీ తినాలంటే వీడియో చూస్తూ నన్ను ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.